ఫైనల్‌గా 'యష్' గారి 4 ఇయర్స్ తర్వాత 'టాక్సిక్' మూవీ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. మరి ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే 'యష్' యాస్ 'రాయ', అలాగే మన 'నయనతార' యాస్ 'గంగా' అనమాట. అక్క, తమ్ముడు వీళ్ళిద్దరిది స్టోరీ. అలాగే దీంట్లో మన కియాని అద్వాని గారు ఎలా యాడ్ అయ్యారు, అండ్ దీంట్లో మన యష్ గారి కొడుకు ఎలా యాడ్ అయ్యాడనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. ఇదొక ప్లాటా అని చెప్పకండి. ఎందుకంటే ఆ ప్లాటే అలాంటిదనమాట. అంత దరిద్రమైన ప్లాట్ అని చెప్పుకోవచ్చు. మరి ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే వీళ్ళ సినిమాటోగ్రఫీ కానీ, పొజిషన్ క్వాలిటీస్ కానీ, విజువల్స్ గానీ, వీళ్ళ యాక్షన్ సీక్వెన్స్ గానీ ఎక్కడ కూడా మనకైతే హాలీవుడ్‌కి తగ్గకుండా అంత అంటే అంత బాగా అయితే చేశారనమాట. అక్కడికైతే నేనైతే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తాననమాట. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు. చాలా బాగుంటాయి బే. ఒక్కొక్క విజువల్స్ అనేది టాప్ నాచ్ ఉంటాయి. హాలీవుడ్ రేంజ్ అయితే ఉంటాయన్నమాట. అవి నాకు చాలా బాగా అనిపించింది. ఇవే నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే క్లియర్ కట్‌గా అయితే మాట్లాడుకుందాం. వీళ్ళ విజువల్స్ ఏమో హాలీవుడ్ రేంజ్‌లో ఉంటే, స్టోరీ ఏమో అమీర్‌పేట్ కంటే దారుణంగా అయితే ఉంటుందన్నమాట. ఆ స్టోరీ ఏంది? ఆళ్ళ క్యారెక్టర్స్ ఏంది? ఒక్క క్యారెక్టర్ కూడా మనకైతే మైండ్‌లో అయితే అస్సలు ఉండదనమాట. యష్ గారి క్యారెక్టర్ కూడా మనకైతే మైండ్‌లో అయితే ఉండదు. అంత దరిద్రమైన క్యారెక్టర్ రైటింగ్ అయితే రాశారనమాట. మన లేడీ డైరెక్టర్ ఆమెకు దండం అని చెప్తా. 3 అవర్స్ ఉంటుంది భయ్యా రన్ టైమ్ అనేది. 3 అవర్స్ 15 మినిట్స్ అనుకుంటా. టార్చర్ అంటే ఏందో చూపెట్టింది భయ్యా మూవీ అనేది. ఇప్పుడు మనం ఎంత చెత్త సినిమా అయినా గూడా ఏదొక్క సీన్ అనేది చాలా బావుంటది బే. అరే! ఈ సీన్ చాలా బావుందిరా ఈ ఫిలింలో. అరే! ఈ సీన్ కోసమన్నా ఒక్కసారన్నా చూడొచ్చురా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది గదా! ఏ ఫిల్మ్ అయినా గూడా. కానీ దీంట్లో అలాంటి సీన్ అనేది, అలాంటి క్రాఫ్ అనేది ఎక్కడ గూడా ఉండదు భయ్యా. అరే! ఈ సీన్ బావుందిరా అని ఫీలింగ్ అయితే ఎక్కడ రాదనమాట. ఎందుకంటే అంత చెత్త సినిమా అయితే తీశారనిపించింది నాకైతే. అసలు వాళ్ళు ఎందుకు దన్నుకుంటున్నారు? ఎందుకు ఏసుకుంటున్నారు? ఎందుకు ఏడుత్తాళ్ళు? అసలు ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఏం తీద్దాం అనుకున్నారో మాకు ఒక్క ముక్క అర్థం కాదనమాట. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాదు భయ్యా. అందరూ చచ్చిపోతూనే ఉంటారు. అసలు ఎందుకు చస్తున్నార్రా అంటే రీజన్ లేదు. సావాలి భయ్ గంతే. యాక్షన్ సీక్వెన్స్ ఎందుకు పెట్టావురా అంటే పెట్టాలి భయ్ గంతే. ఎందుకు పెట్టినావు అంటే ఇగ పెట్టినావు అంతే అంతే అనమాట అన్నట్టయితే ఉంటుంది భయ్యా. అలాగే మన తెలుగు డైలాగ్స్ భయ్యా. అసలు ఎవ్వరు రాసిండో వాని దగ్గర పోయి ఒకసారి కలవాలన్నమాట. అసలు ఎందుకు రాసిండు అసంటి డైలాగ్స్? అర్థం కాని డైలాగ్స్ ఎందుకు రాసిండు? ఒక్కటి కూడా అసలు మనకు గుర్తుండదనమాట. అసలు ఏం డైలాగ్స్ రా భయ్ అనిపించింది నాకు. అండ్ మనకు రెండో యష్ క్యారెక్టర్ అయితే ఉంటదనమాట. ఆయన క్యారెక్టర్ చూస్తే నాకైతే చిరాకులేసింది భయ్యా. అసలే సినిమా పెద్ద చెత్తలా ఉందిరా అంటే ఈయన క్యారెక్టర్ ఇంకా పెద్ద చెత్త అనమాట. రెండో యష్ క్యారెక్టర్‌ది. అది టార్చర్ అనిపించింది నాకు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట. అది ట్విస్ట్ ఇన్న వెంటనే నాకైతే దిమాగ్ పోయింది. ఉన్న దిమాగ్ సచ్చిందిరా అంటే ఇంకో దిమాగ్ చచ్చిపోయినట్టున్నదనమాట. అంత చెత్త ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. డించింగ్ టీచింగ్ తప్ప ఏముంటది భయ్యా. ఆ మ్యూజిక్‌కి అలాగే ఆ సీన్స్‌కి సంబంధమే ఉండదు. కానీ వస్తూనే ఉంటాయి. ఎంత చెత్తలా ఉంటదంటే మ్యూజిక్ అంత తలకాయ నొప్పి అనమాట. దాంతో పాటు మన యష్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. దీనికోసం నువ్వు 4 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావు. అసలు ఏముందని నువ్వు ఈ సినిమాలో ఒప్పుకున్నావు? అసలు ఏంది ఇది? అసలు ఇదా సినిమా అంటే? ఎంత చెత్తలా ఉంది అసలు. అలాగే యాక్టింగ్ గురించి అయితే మాట్లాడుకుంటే అందరూ కూడా ఓవర్ యాక్షన్ చేసుకుంటూనే ఉన్నారనమాట. ఒక్కళ్ళ యాక్టింగ్ కూడా సరిగ్గా లేదు. సరిగ్గా అంటే సరిగ్గా లేదనమాట. మన యష్ గారిది కూడా. ఆయన చూస్తుంటే నాకైతే కేజీఎఫే కనపడ్డాడు తప్ప ఇది కొత్త క్యారెక్టర్ అయితే అస్సలు కనపడలేదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటారనమాట. చెత్తలా అనిపించినాయి అందరి యాక్టింగ్ కూడా. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా అంటే ఒక పెద్ద చెత్త సినిమా అని చెప్పుకోవచ్చు. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు భయ్యా. అంత దరిద్రమైన ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు భయ్యా. తలకాయ నొప్పి సినిమా అని చెప్తా నేనైతే. అలాగే ఫ్యామిలీ వాచబుల్ అయితే అస్సలు కాదనమాట. ఒక్కలే వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితే నచ్చొచ్చు, లేకపోతే లేదు. నాకైతే నచ్చలేదు అంతే. ఇది భయ్యా 'టాక్సిక్' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.